जरचल्ले की आवाम के लिए खुशखबरी। सोहो आइसक्रीम पार्लर और चाट नज़द न्यू बस स्टैंड जरचल्ले पर इफ्तिताह अमल में आ चुका है। हमारे यहाँ हम अक़साम के आइसक्रीम दस्तयाब हैं, इस्तेफादा हासिल करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। जिला महबूब नगर जरचल्ला मंडल के नागा साले में वाक़े अखिलती अखामती स्कूल के तलबा फूड पॉइजन का शिकार हुए, जिन्हें स्कूल इंतजामिया ने इलाज के लिए हॉस्पिटल ले गए। इस वाक़े की इत्तला मिलते ही जिला कलेक्टर महबूब नगर विजेंद्र बोई ने स्कूल का दौरा किया और बावर्ची खाने का भी मुआयना किया। उन्होंने इस मौके पर स्कूल इंतजामिया और मुताल्लिका हुकाम को हिदायत दी कि खाने के मियार में कोई कमी ना करें। बच्चों के साथ दे दिया था क्या? బ్రేక్ఫాస్ట్ చేశాక అంటే కిచిడి విత్ కట్టా అని రోజు వాళ్ళకి మెనూలో ఉంది. దాని ప్రకారం బ్రేక్ఫాస్ట్ చేశాక కొంతమంది పిల్లలు ఈ వామిటింగ్స్ అవ్వడము, కడుపులో నొప్పి అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే మన మెడికల్ టీం అందరూ కూడా రావడం, ఇక్కడ క్యాంప్ పెట్టడం, ఒక 48 పిల్లల వరకు కూడా వాళ్ళు చెక్ చేయడం జరిగింది. సో పిల్లలకి కడుపు నొప్పి వాటికి కొంత మెడిసిన్ ఇచ్చారు, కానీ ఒక 6 మంది పిల్లలు ఇప్పుడు కొంత మాకు ఇంకా కూడా సెన్సేషన్ ఉంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంది, కడుపు నొప్పి అనడంతో జడ్చర్లకు ఇప్పుడు పంపిస్తూ ఉన్నారు. మిగిలిన పిల్లలు కూడా అబ్జర్వేషన్లో ఉంటారు, మన డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో చూసి ఎట్లాగా ఉంటుంది అని దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాము. అంటే ఇక్కడ దీనికి అంటే వాటర్ కంటామినేషన్ కానీ ఫుడ్ కంటామినేషన్ కానీ దానికి ఏమైనా స్కోప్ ఉందని చూస్తాము. వాటర్ ఇప్పుడు మనకి ఇక్కడ RO ప్లాంట్ అవి ఉన్నాయి, ఎనివే వాటర్ టెస్టింగ్ కూడా చేస్తారు. బట్ ఫుడ్కి మనం కొంత వాచ్ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఉన్న టీచర్లు వాళ్ళు కూడా పిల్లలతో పాటే బ్రేక్ఫాస్ట్ లంచ్ అవి కూడా చేయడం జరుగుతుందని చెప్తున్నారు. కానీ బట్ నేను మన తహసీల్దార్ గారికి ఇంకా మన మండల్ స్పెషల్ ఆఫీసర్ గారికి కొన్ని రోజులు అసలు ఈ బ్రేక్ఫాస్ట్ టైం కానీ నైట్ డిన్నర్ టైం కానీ ఫుడ్ ఎట్లాగా ఉంటుంది, హైజీన్ ఎట్లాగా మెయింటైన్ చేస్తున్నారు అనేది వాచ్ చేయమని చెప్పాము. విల్ టేక్ యాక్షన్. మేడం ఇప్పుడు మీరు వచ్చింది అక్కడ చూస్తే నీళ్ళ దగ్గర కుక్కలు ఉన్నాయి, నీళ్ళు అపరిశుభ్రంగా ఉన్నాయి. అదే అవన్నీ కూడా ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి కొద్దిగా కడిగేది, లేదంటే కుక్కలు కూడా లోపలికి వస్తే అవకాశం ఉంది. అదే అంటే ఇది కూడా ఓపెన్ ఉంది, మొత్తం అంతా ఓపెన్ కూడా ఉంది. అదే వాటికి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారికి చెప్పి మండల్ టీం వచ్చి మొత్తం అంతా అది యాక్షన్ తీసుకుంటారు. మేడం ఈ గురుకులాల్లో కానీ వసతి గృహాల్లో మెనూ ప్రకారం ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇది ఇప్పుడు మీరు చూసిన విధంగా మెనూలో ఉన్నదాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అదే అది ఒకసారి మొత్తం అన్ని జిల్లాలో మొత్తం చికెన్ కూడా సరిపడి పెడతలేరు మేడం. చికెన్ కూడా నాన్ వెజ్ తక్కువ తీసుకొస్తారు. యాజ్ పర్ మెనూ యాజ్ పర్ ఇది పెట్టడం క్వాంటిటీ కూడా ఆ గురుకులాల అధికారులు కూడా పర్యవేక్షణ లేదు మేడం. అదే ఇప్పుడు మొత్తం జిల్లా అంతటా మన మండల్ స్పెషల్ ఆఫీసర్లు టీమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక రౌండ్ అన్ని గురుకులాలు తర్వాత హాస్టల్స్ అవన్నీ కూడా వెళ్తాయి. ఇక్కడ హాస్టల్గా ఇక్కడ జడ్చల లోపల ఒక హాస్టల్గా పిల్లలకు పాలు బంద్ చేసి పెరుగు ఇవ్వడము కంప్లీట్గా 1 year నుంచి క్లోజ్ చేసి పడేసి మిగతా హాస్టల్లో ఒక 2-3 ఇస్తున్నారు. వీళ్ళకు SC హాస్టల్ ఎందుకని మన SPDO దాదాపు 1 year అయింది. మొత్తం మండలంలో అన్ని స్కూల్స్ వెల్కమ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు అక్కడ కుక్కలు తర్వాత అక్కడ వాటర్ అమ్మ ఒకసారి ఒక రౌండ్ చూడండి. ఇప్పుడు వాళ్ళనైతే షిఫ్ట్ చేస్తున్నారు, బట్ ఇక్కడ కూడా వాచ్ చేయండి. నాకు మళ్ళీ విల్ టేక్ యాక్షన్. మీ రిక్వైర్మెంట్స్ తర్వాత పెయింటింగ్ ఏంటి ఫస్ట్ క్లీన్ చేయాలి కదా. అంటే ఇది మెనూనా? మెనూ చార్ట్.
हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।